వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం స్థానిక గుడివాడ పట్టణ బైపాస్ రోడ్లోని గ్రేస్ గార్డెన్ అధినేత ఆర్ఈవి బన్వాస్ సజ్జా దేవజ్ఞనులు తుఫాన్ వరద బాధితులను గుడివాడ మరియు పరిసర ప్రాంత పుట్టగుంట చేతేర్పుపాడు కండ్రిక మరియు చుట్టుప్రక్కల మునిగిపోయిన ప్రాంతాల వారికి ఎంతమందికైనా ఆశ్రయం కల్పించడానికై సిద్దంగా ఉన్నారు అని అన్నారు. మన భారతదేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తులు జరిగినా ముందు నేనున్నాను అంటూ వచ్చే వ్యక్తి ఆర్ఈవి బర్నబాస్ సజ్జా. నిరశ్రయులకు అందరికీ పరిస్థితులు చక్కబడే వరకు భోజన మరియు వసతి ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఆవరణలో వాళ్ళందరికీ స్థానం ఇచ్చి వారికి భోజనాలు అలాగే ఆశ్రయాన్ని కల్పించి వారికి విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒద్దుల మేరక అలాగే కండ్రిక అలాగే చేగుర్తిపాడు ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చారు. కొద్దిమంది వారి బంధువుల గృహాలకు వెళ్ళడం జరిగింది. అనేక మంది ఇక్కడే బస చేస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని గ్రామాలకు కూడా వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్నందువలన ఈ రాత్రికి అలాగే తెల్లవారుజాము కల్లా మరికొన్ని కుటుంబాలను మరికొంతమందిని గ్రామాలను వెకేట్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి ఉద్దేశించడం జరిగింది. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారికి ఆశ్రయం కల్పించడానికి ఇక్కడ గ్రేస్ గార్డెన్లో మేము సిద్ధంగా ఉన్నాం. వారికి బస ఏర్పాటు చేస్తాము. అదే రీతిగా వారికి భోజనాలు కూడా మేమే మా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి వారిని మా సొంత కుటుంబీకుల్లాగా, మా తల్లుల్లాగా, మా తండ్రుల్లాగా, మా సోదరుల్లాగా చూసుకోవాలనేది నాకున్నటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆశ. ఎప్పుడు ఏ ఉపద్రవాలు వస్తాయో తెలియదు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో అందరికీ మనం అండగా నిలబడ్డాం. అందరినీ మన కన్నా బిడ్డల్లాగాను కన్న తల్లిదండ్రుల్లాగాను చూసుకోవడం మనందరి బాధ్యత. ఈ సమయాల్లో మనం ఇలా చూడగలిగితే, ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలిగితే అదే దేవునికి మనం చేసే గొప్ప పరిచర్య, గొప్ప సేవ అవుతుంది. వీరందరూ త్వరగా కోలుకోవాలని, త్వరగా మరలా తిరిగి జనజీవన స్రవంతిలో పాల్గొనాలని, వీరి నష్టాలన్నీ కూడా పూరించబడాలని, తిరిగి వారి గ్రామాలన్నీ కూడా విలసిల్లాలని హృదయపూర్తిగా నేను ఆశిస్తూ ఉన్నాను. జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మాది గ్రామం చేర్తుపాడండి, కృష్ణా జిల్లా. మాది నందివాడ గ్రామం. మాకు వరద బాధితులుగా వచ్చామండి. బాగా వరద నీరు బాగా పొంగిపోయింది. మాకు వంటకు కూడా స్థానం లేదు. అసలు ఎలా రావాలో కూడా తెలియదు. నేనైతే ప్రెగ్నెన్సీని, నా బాబు నేను కూడా ఏం చేయాలో తెలియలేదు. అలాగే వండుకొని తిందాం అనుకున్నా కూడా ఇంటికి నీళ్ళు వచ్చేసినాయి. కానీ ఈరోజు ఇలా మా బాబు నేను అట్లా పడవ మీద రాగలిగితే మేము మా ప్రాణం కూడా కాపాడుకుంటే చాలు అనుకొని వచ్చేసామండి. ఇక్కడ బైపాస్ దగ్గర మా చర్చ్ ఉంది. పాస్టర్ గారు అయ్యగారు ఏంటండి వన్బాస్ అయ్యగారు, ఆయన మమ్మల్ని ఆదరించారు, భోజనం పెట్టారు. మా బాబుని, నన్ను, మళ్ళీ మరికొంతమందిని గ్రామంలో ఎంతమంది వచ్చినా మేము చూడగలమన్న బందోబస్తుగా మాకు ఇచ్చారు. కాబట్టి ఆయనకి రుణపడి ఉంటామండి. మేము మా చుట్టుపక్కల మాకు ఉన్నా కూడా మేము వెళ్ళలేదు. ఎందుకంటే సారగారు మాకు ఆశ్రయం కల్పించాడు. ఇంకా ఎంతమంది వచ్చినా భోజనం మేము సమకూర్చగలమన్నారు. మేము మా వర్షం తగ్గేదాకా, మా నీరు తగ్గేదాకా ఇక్కడే తలదాచుకోవాలని అనుకుంటున్నాము. ఆ సారగారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. అసలు చాలా ఆయనకు రుణపడిపోయినాము. బోట్లో తీసుకొచ్చారు మమ్మల్ని. బస్సు ప్రయాణం కూడా చేశాము. మరి ఒద్దుల మేరక కానీ మేము నడవలేని పరిస్థితిలో ఉన్నాము. నేను ప్రెగ్నెన్సీని అయినా కూడా ఇక్కడ ఆదరించారు. మాకు వంటకి వసతి కల్పించారు. భోజనాలు కూడా బాగానే పెట్టారండి. సప్లై చేశారు. 5 నిమిషాలకి మమ్మల్ని మంచి చెడ్డ ఏం కావాలని మా చుట్టూ తిరుగుతున్నారు పాస్టర్ గారు. మమ్మల్ని ఉన్నవాళ్ళు కూడా మేము వెళ్ళలేదండి. కానీ ఇక్కడే మాకు మంచిగా అనిపించింది. అందుకే ఇక్కడే ఉండిపోయాం సార్. ఆయనకి రుణపడిపోయి ఉంటాము. మేము కృతజ్ఞత తెలుపుకున్నాం సార్ ఆయనకి, పాస్టర్ గారికి.